దేశ జనాభాలో బీసీ, ఓబీసీ వర్గాలు సంఖ్యాపరంగా అత్యధికంగా ఉన్నప్పటికీ మాకు సంబంధించిన 138 బీసీ కులాల ఖచ్చితమైన గణాంకాలు లేవు. విద్యా, ఉపాధి, రాజకీయ సంక్షేమం, ఆర్థిక సంక్షేమం, ఆర్థికాభివృద్ధి వంటి రకరకాల రంగాలలో మాకు ఇవ్వాల్సిన న్యాయమైన వాటా నిర్ణయించడానికి గణాంకాలు తప్పక అవసరం. కులగణన ద్వారా సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థిక స్థితిగతులు, అవసరాలు, సమస్యలు స్పష్టంగా తెలుస్తాయి. దీని ద్వారా ప్రభుత్వ విధానాలు, పథకాలు, ప్రాజెక్టులు మొదలగునవి రూపొందించవచ్చు. ఇది రాజ్యాంగ సమానత్వానికి అవసరమైన తొలిమెట్టు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 15(4), 16(4), 340 ద్వారా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించుటకు రాష్ట్ర ప్రభుత్వం అధికారం కల్పించింది. మరి మా బీసీల డిమాండ్లు, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో బీసీల డిమాండ్లు, విదేశాలలో బీసీ విద్యార్థులు చదువుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి. 138 బీసీ కులాల సమగ్ర కుల గణన చేయాలి. కులవృత్తుల వారికి నైపుణ్య శిక్షణ, అధునాతన పనిముట్లు మంజూరు చేయాలి. సుస్థిర ఆర్థిక అభివృద్ధికి కార్పొరేషన్ల ద్వారా అన్ని రకాల ప్రభుత్వ పథకాలు చేపట్టాలి. అదేవిధంగా బీసీ మహిళలకు కుటీర మరియు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి గ్రామాలలో, పట్టణాలలో బీసీ కార్పొరేషన్ ద్వారా 75% సబ్సిడీతో ఆర్థిక సాయం అందించాలి. రాష్ట్రంలో బీసీల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని మేము బీసీ కమిషన్ సభ్యులను మేము కోరినాము. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న బీసీ మహిళలు పొదుపులక్ష్యం గ్రూపులలో ఉన్న వారికి వారు కుటీర పరిశ్రమలు, గ్రామీణ పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయుటకు 75%తో మాకు రాయితీ కల్పించి ఫైనాన్స్ సహాయం చేస్తే మరి ఆర్థిక స్వావలంబన మరి అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి కమిషన్ సభ్యులను మేము కోరినాము. వారు ఈ విషయాలన్నింటినీ సరైన విధంగా నోట్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మీకు అన్ని విధాలుగా సహకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న వడ్డెరలు మాకు కనీసం అవసరాలు, విద్య, ఉపాధి, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు లేకుండా పోతున్నాయి. మాకు చదువులో కూడా కనీసం 4 నుంచి 5% కూడా మేము లేదు. విద్యాపరంగా చూస్తే మరి అన్ని విధాలుగా వెనకబడి ఉన్నాం. మరి వడ్డెర్లకు అన్ని అవకాశాలు కల్పించడానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని కార్పొరేషన్ ద్వారా దాదాపు 200 నుంచి 500 కోట్లు ఆర్థిక సాయం అందించాలని వారిని కోరినాము. మరి ఈ సందర్భంగా కమిషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నా పేరు బత్తుల సంజీవరాయుడు. నేను జాతీయ బీసీల కార్యదర్శి మరియు నేషనల్ బీసీ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ సంఘం నేషనల్ సెక్రటరీ.